ఈరోజు చిన్న ఫంక్షన్ అయితే ఉంది, అందుకని చెప్పేసి పేరెంట్స్ దాకైతే వెళ్ళి రావాలా. ఇంకా అందుకని చెప్పేసి మా డాడీ వాళ్ళు గుంటూరులో ఉన్నారు. ఇంకా గుంటూరులో మమ్మల్ని పికప్ చేసుకొని ఇంకా అమ్మ నాన్న మేము అందరం అయితే కలిసి వెళ్తాము. ఇంకా మా వాడు వచ్చేసి యాక్సిడెంట్కి అయితే వెళ్ళాడు. ఇలాగ వెళ్తుంటే అలాగుంది. ఫస్ట్ టైం మా బస్సులో ప్రయాణం చేయడం, కానీ అప్పుడప్పుడు చేయాలంట. అందుకని చెప్పేసి మేమందరం అయితే రెడీ అయితే వెళ్తున్నాము. ఓకేనా, ఇంకా అమ్మ వాళ్ళ గుంటూరులో ఉంటారు కదా. పంచుతో పాటు దీంట్లో మడవలు పాప వాళ్ళ తమ్ముడిని కూర్చోబెట్టడానికి నిలబడింది ఆశ్రిత కదా. ఆశ్రిత బస్సులో ఏసీయా? అవునా? ఓకే అండి, ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. 2:30 కాదు 10:30 అయింది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారంట. అమ్మ దగ్గరలో ఉన్నారు, వచ్చేస్తున్నాము అక్కడే కూర్చొని అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా బస్ స్టాండ్లో అయితే కూర్చున్నాము. గుంటూరు బస్ స్టాండ్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు ఇక్కడ వాచ్ కూడా ఉంది. మీరు అనొచ్చు ముగ్గురు పిల్లల్ని వేసుకుని పోవటం అవసరం రోజా అని, కానీ ఇంటికాడ పిల్లల్ని కొట్టుకునే వాళ్ళు అంతగా లేదండి. అందుకని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. ఇంకా నాన్న బైక్ మీద మమ్మీ ఇక్కడికి నాన్న ఏమో బండి మీద ఎక్కించుకెళ్తే నేను అమ్మ వచ్చేసి ఇంకా బస్కి అయితే వెళ్తాము. అక్కడ వాతావరణం అంతా మరి నేను ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళటం. ఆ ఊరు కూడా నాకు తెలియదు, అంత ఐడియా లేదు. ఇంకా అమ్మ నాన్న ఉన్నారు కదా అన్నంత ధైర్యంతోనే వెళ్తున్నాను. ఆస్తాకి ఈరోజు బస్ స్టాండ్కి బస్సు ఎక్కుతున్నాక చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు మా మమ్మీ నన్ను బస్ స్టాండ్కి ఎప్పుడు తీసుకురాలేదు, ఎప్పుడు బైక్ మీద తిప్పిద్ది అనా. పెద్దోడు వచ్చేసి చిన్నోడేమో నిద్రపోతున్నాడు. ఇంకా ఒళ్ళో పండుగ పెట్టేసుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు రాగానే ఇంకా అమ్మ వాళ్ళు బాధ్యత, మందేం ఉండదండి. ఇంకా ఏదైనా అమ్మ నాన్న వాళ్ళు అన్నాడు. అబ్బో నాడు ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే బస్సు ఎక్కొచ్చాము. ఇంకా పెరంపురం దగ్గరలో అయితే దిగాల. ఇంకా వచ్చేసి నిద్రపోయింది డాడీ. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాము. రండి
అయితే వచ్చాడు. వెనక డాడీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది చాలా పల్లెటూరు అనుకుంటా. ఏ ఊరు మా ఇది? అరా యావారం. యావారమేనా? యావారం అంటండి. మనకు తెలియదు ఈ ఊర్లు, ఈ ప్రదేశాలు. దగ్గరకు వచ్చామా? అల్లదేనా? విలేజ్. త్వరపెట్టుకొని తీసుకురా. ఈ పాదాలు చెంత అడుగుతున్నాము తండ్రి, సహాయం చేయము. నిలబడుతున్న మీ దైవ సేవకులైన వారు మట్టివారు నీ యొక్క అమూల్యమైన మాటలు నా తండ్రి నీవే నీ దైవ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడమని నీ పాదాలు చెంత అడుగుతున్నాము తండ్రి. ఇంతవరకు నా తండ్రి ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అయితే పెట్టారు. మరి సేవకులు మీరు వస్తే ఒక పాట పాడి స్తుతి మహిమ ఘనతని ఒక పాట పాడి తర్వాత వారు కూడా కొన్ని మాటలు చెప్తారు. తదుపరి నేను కొన్ని మాటలు చెప్పి మరి కూడికని మనం ముగించుకుందాం. నీదో కృపయే నిరంతరము నిలచియుండునుగా, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగ. తాగుతారా? భోంచేస్తాడు. ఇది స్త్రీ మొట్టగా చేసింది పురుషుల్ని తీసి అందులో తీసుకునేటువంటి భాగం స్త్రీకి ఇచ్చినటువంటి యోగ్యత. స్త్రీ వచ్చి పలకించాలి, పలకించి వాటర్ ఇవ్వడం. ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా పేరెంట్ అంటే వెళ్ళాలన్నా స్త్రీ వెళ్ళి చెప్పుకోవాలి, మా ఇంట్లో మా పాప పుట్టిందండి, మీరు అందరు రావాలని. ఇంకెవరికన్నా కానీ స్త్రీ అయిన తర్వాతనే వివాహం అయిన తర్వాత పిల్లల తర్వాత బాధ్యత. ఎంత ఇచ్చాడు చూడండి స్త్రీకి దేవుడు. నేను అందుకు సంతోషిస్తాను. నేను చేసిన పురుషుని కానీ వేదన బిడ్డల కంటే వేదన, ఏదైనా కష్టం వచ్చిన ఓర్చుకుని భరాయించాలి. ఎందుకంటే స్త్రీని ఉండాలి, తగ్గి చెల్లించుకుంటూ చెంచాలు బంగారం ప్రసంగి మరి ముఖ్యంగా అలేఖ్యని దేవుడు తన ఆత్మానుసారంగా బ్రతుకుడుకు ప్రేరేపించి తన పాత్రగా మార్చుకొని ఈ బిడ్డ ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందట మనవి చేస్తా ఉన్నాం.